Hi, this is Dr. Ashwini, endodontist, Eledent Dental Hospital, Kukatpally, Housing Board. ఈ వీడియోలో మనము డెంటల్ ఫిల్లింగ్స్ అంటే ఏంటి, ఫిల్లింగ్స్ ఆర్ సిమెంట్స్ అంటే ఏంటి, ఎలాంటి కండిషన్స్లో మనం ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు అండ్ ఫిల్లింగ్స్ చేసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పన్ను ఇన్ఫెక్షన్ సూపర్ఫిషియల్ లేయర్స్ అంటే పన్నుకి 3 పొరలు ఉంటాయి, ఎనామెల్, డెంటిన్ అండ్ పల్ప్ అని. పల్ప్లో నర్వ్స్ అండ్ బ్లడ్ వెజల్స్ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ అనేది పుచ్చు అనేది పై భాగం వరకు ఉంటుంది, అంటే ఎనామెల్ అండ్ డెంటిన్లో ఉన్న ఈ 2 పొరలకి పరిమితం అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది రిమూవ్ చేసి అండ్ పన్నుకి కంపాటబిలిటీ ఉన్న మెటీరియల్ని మనం అనేది ఫిల్ చేస్తాం. దాన్ని డెంటల్ ఫిల్లింగ్స్ ఆర్ సిమెంట్స్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైతే ఇది సూపర్ఫిషియల్ లేయర్స్ ఉన్నప్పుడు మీరు స్టార్టింగ్లో ఐడెంటిఫై చేసుకొని వచ్చి డెంటిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే ఫిల్లింగ్తో సరిపోతుందండి. ఇది డీప్గా వెళ్ళే కొద్దీ ఏంటంటే అది నరం వరకు రీచ్ అయిపోయి తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అని, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత క్యాప్ వేయించుకోవడం, ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి. సో మీరు స్టార్టింగ్లోనే మీరు ఐడెంటిఫై చేసుకొని ఫిల్లింగ్ చేసుకున్నట్టయితే మీరు పన్ను ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా దాన్ని మీరు కాపాడగలుగుతారు. సో ఫిల్లింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్లింగ్స్ ఉంటాయండి. పాతకాలంలో మనము అమాల్గమ్ ఫిల్లింగ్స్ అని, అంటే ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నారు కొన్ని కండిషన్స్లో, బట్ అమాల్గమ్ ఫిల్లింగ్స్ అని దాంట్లో మెర్క్యూరీ అండ్ టూత్ స్ట్రక్చర్ ఎక్కువ తీసేయడం, మెర్క్యూరీ టాక్సిసిటీ వల్ల అది ఎక్కువగా యూజ్ చేయరనమాట. అండ్ టూత్ కలర్ మ్యాచ్ అవ్వకపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రెండ్స్లో మాత్రం అవి యూజ్ చేయట్లేదు. ఇంకా టూత్ కలర్ మెటీరియల్స్ వచ్చేసి మనము గ్లాస్ ఐనోమర్ సిమెంట్స్ అని జిఐసి అంటూ ఉంటారు. అవి దానికి ఫ్లోరైడ్ రిలీజ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. జనరల్గా పిల్లల్లో ఓల్డ్ ఏజ్లో ఎక్కువ కేరీస్ యాక్టివిటీ ఉన్న పేషెంట్స్లో మనం ఇవి యూజ్ చేస్తాం. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ అయితే ఏంటి అంటే కాంపోజిట్ ఫిల్లింగ్ మెటీరియల్. ఈ కాంపోజిట్లో మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి హయ్యర్ స్ట్రెంగ్త్ కానీ, మెటీరియల్ వైజ్ కానీ, షేడ్ కలర్ కానీ, పక్క టూత్ అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. సో పక్క టూత్ కలర్ మ్యాచింగ్ అయ్యే షేడ్ని బట్టి మనము ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో చాలా అడ్వాన్స్మెంట్స్, ఫైబర్ రెయిన్ఫోర్స్డ్ మెటీరియల్స్ అని చాలా వచ్చాయన్నమాట. సో మన పేషెంట్ అవసరాన్ని బట్టి మనము ఫిల్లింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఇవి కాకుండా మనము ఇప్పుడు చాలామంది పేషెంట్స్ అంటూ ఉంటారు, డాక్టర్ గారు 2 పళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది, అక్కడ సిమెంట్ పెట్టేసేయండి అని. కానీ అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైతే పన్ను పుచ్చు ఉంటుందో ఆ పుచ్చుని తీసేసి మనం సిమెంట్ పెడతాం. ఈ గ్యాప్స్కి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే పళ్ళు తీసేసిన తర్వాత ఆ స్పేస్లో అటు ఇటు జరగడం, లేకపోతే ఏజ్ వైజ్గా ఫుడ్ ఎముకలో చేంజెస్ రావడం వల్ల అది పళ్ళు అటు ఇటు స్పేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో మనం ఫిల్లింగ్ చేయలేమండి. చిగురు మీద మనం ఫిల్లింగ్ పెట్టకూడదు. ఎప్పుడైతే అంటే మీకు ఐడెంటిఫికేషన్ కొంచెం కష్టంగానే ఉంటుంది. డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే అవసరమైతే ఫిల్లింగ్ చేస్తారు. లేదు 2 పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంది, అది ఫిల్లింగ్తో సరిపోదు అన్నప్పుడు మీరు పన్నును అరగదీసి గ్యాప్స్ వేయించుకుంటే ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ సరిపోతుందండి. నెక్స్ట్ ఫిల్లింగ్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ ఫిల్లింగ్ చేయించుకుంటే బెటర్ అంటే మీ పేషెంట్ నీడ్స్ని డెంటిస్ట్ ఐడెంటిఫై చేస్తారు. మీకు ఏ ఫిల్లింగ్ బెటర్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. జనరల్గా ఇప్పుడైతే కాంపోజిట్సే బెటర్గా ఉంటున్నాయండి. అండ్ మంచి స్ట్రెంగ్త్ వైజ్ కానీ, క్వాలిటీ వైజ్ కానీ అది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫిల్లింగ్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఫిల్లింగ్ చేయించుకున్న తర్వాత మీరు జాగ్రత్తగా దాన్ని బాగా యూస్ చేసి, లాంగ్విటీ కోసం మీరు ఏం చేయాలి అంటే బాగా దాన్ని మీరు మంచిగా క్లీన్ చేసుకోవడం. అండ్ హార్డ్ సబ్స్టెన్సెస్ డైరెక్ట్ ఫిల్లింగ్ మీద ఫోర్స్ పడేలాగా హార్డ్ సబ్స్టెన్సెస్ బైట్ చేయకూడదండి. ఎప్పుడైతే పన్ను చుట్టూతా పన్ను మెటీరియల్ ఉండి మధ్యలో పుచ్చు ఉండి దాన్ని ఫిల్లింగ్ చేస్తే అలాంటి ఫిల్లింగ్స్ మీకు లాంగ్విటీ అనేది చాలా రోజులు ఉంటుంది. ఎప్పుడైతే సైడ్ నుంచి పన్ను ఫిల్లింగ్ కనుక చేయించుకుంటే మీరు ఎక్స్ట్రా కేర్ మాత్రం కంపల్సరీ అవసరం పడుతుంది. డైరెక్ట్ ఫోర్స్ ఆ ఫిల్లింగ్ మీద కనుక పెట్టినట్టయితే ఆ ఫిల్లింగ్ ఊడిపోయి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు నార్మల్గా అయితే అలాంటి సైడ్ ఫిల్లింగ్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా కేర్ తీసుకొని డైరెక్ట్ ఫోర్స్ అనేది డైరెక్ట్ ఆ ఫిల్లింగ్ మీద పెట్టకుండా ఉంటే మాత్రం సరిపోతుంది. సో మంచి బ్రషింగ్ కానీ, ఫుడ్ స్టక్ అవ్వకుండా చూసుకోవడం, ఇలాంటి నార్మల్ ఓరల్ హెల్త్కి కానీ మీకు ఫిల్లింగ్ లాంగ్విటీకి కానీ యూజ్ అవుతూ ఉంటుంది.